సో ఇన్ని రోజులు ఆలోచించింది, ఇన్ని రోజులు భయపడింది, ఇన్ని రోజులు బాధపడింది, ఇన్ని రోజులు ఉన్న సిచ్యువేషన్లో సఫర్ అయింది చాలు మిత్రమా. ఈ రోజు నుంచి మారదాం. ఒక బుక్ కొనుక్కోండి మంచిది, రెడ్ కలరు ఒక మంచి జిగేలు అనిపించే బుక్ కొనుక్కుని ఫ్రంట్ పేజ్లో సెకండ్ పేజ్లో ఈ సెకండ్ చాప్టర్ రాసి పెట్టుకోండి. దీస్ ఆర్ ఆల్ లెవెల్ 2. లెవెల్ 2 అంటే ఇన్ని రోజులు స్టోరీ థియరీ అయిపోయింది, ఇప్పుడు ఇంకా ప్రాక్టికల్ దిగామా చేసామా. ఎప్పుడు స్టార్ట్ చేసేస్తామో అంత త్వరగా స్టార్ట్ చేసేయండి. జీవితంలో అటెంప్ట్ చేస్తే తప్ప ఎన్ని స్టోరీలు మా లాంటి వాళ్ళ దగ్గర నుంచి విన్నా మీకు ఉపయోగము లేదు. 3 థింగ్స్ కలిసి ఉండలేవు. ఓకే, ఈ 3 విషయాలు కలిసి ఉండలేవు. అలాంటి 3 విషయాలని మీరు ఎదుర్కొని మీరు దాన్ని సాధించి దాన్ని ఆలోచించి ముందుకెళ్ళాలి. నంబర్ 1 వచ్చేసి బద్ధకం. ఎప్పటికీ బద్ధకం పనికిరాదు మనిషికి. దేని విషయంలోనూ అలసిపోయి బద్ధకంగా నా వల్ల కాదు, నేను ఇంతే, అబ్బా ఇప్పుడు ఏం చేస్తాంలే, అబ్బా రేపు చేద్దాంలే, అబ్బా చూసుకుందాంలే, ఇంకా టైం ఉంది కదా అనే బద్ధకము మీ జీవితంలోంచి పోవాలి. ఈరోజు డిసైడ్ అవ్వండి, బద్ధకము మీ జీవితంలోంచి పోవాలి. ఒక్క పని రేపు చేస్తాను, నెక్స్ట్ వీక్ చేస్తాను అని అనుకునే ఏ పని ఈరోజే మీరు చెయ్యాలది. ఓకే, ఒక్క పని ఎంచుకోండి. ఏదైనా 1 వర్క్ మీరు నెక్స్ట్ వీక్ చేద్దాంలే అని వదిలేసిన పని 1 వర్క్ చేయండి. డైలీ అట్లీస్ట్ 4 కిలోమీటర్స్ వాకింగ్ కానీ జాగింగ్ కానీ చేయండి. ఇది మీరు స్లోగా పెంచవచ్చు. 1 కిలోమీటర్, 1.5, 2, 2.5, 3, 4. 1 వీక్లో 4 కిలోమీటర్స్ టాస్క్. మీకు బద్ధకంగా ఉంది, చేసిందే చేయలేకపోతున్నాను, నాతో చేతనైతేనేదన్నారా, 4 కిలోమీటర్లు నడక. ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారా, బిల్డింగ్ మీదే నడవండి. ఎక్కడికి బిల్డింగ్ మీద కూడా వెళ్ళలేకపోతున్నారా, ఉన్న చోటే కాళ్ళు పైకి కిందకి చేయండి, బట్ నడవండి. కంపల్సరీగా మీ బద్ధకాన్ని తరిమి కొట్టండి. ఫస్ట్ వచ్చేసి ఇంటెన్సిటీ వర్కౌట్, నెక్స్ట్ వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లో 4 కిలోమీటర్స్ వాక్ చేశాక జంప్ కానీ స్కిప్ కానీ అట్లాంటిది ఏదైనా ఒకటి ఎంచుకుని చేయండి. అండ్ నెక్స్ట్ ఏదైనా ఒక ఫుడ్, అతిగా తింటున్న ఫుడ్ ఆ రోజు నుంచి ఒక ముద్ద ఎక్స్ట్రా తీసుకుని పక్కన పెట్టేయండి, తినకండి. మీకు తినాలి అనిపించిన ఫుడ్ పక్కన పెట్టండి. ఓకే, ఒక్క బద్ధకం పోగొట్టుకోవడానికి ఇదే ఏకైక మార్గం డయట్, ఇదే ఏకైక మార్గం ఉపవాసం. చెయ్యండి ఉపవాసం, బద్ధకం ఆటోమేటిక్గా తగ్గుతుంది. అలసిపోకుండా కొంచెం తినాలి, టయర్డ్ అయిపోకుండా కొంచెం తినాలి. కానీ బద్ధకం, మానసిక బద్ధకం నుంచి బయటపడాలంటే తిండి కట్ చేయాల్సిందే. ఓకే, 4 కిలోమీటర్స్ వాక్ చేయాలి, కంపల్సరీగా తినగలను అన్న దానికంటే రోజు ఎంత వేసుకుంటారో మీకు ప్లేట్లో తెలుసు కదా, దానిలోంచి హాఫ్ క్వాంటిటీ చేసేయండి. కూరలు అవి ఎక్కువ తీసుకోండి, ఆకుకూరలు ఎక్కువ తీసుకోండి, కీరా లాంటివి తినండి. అండ్ రైస్ని తగ్గించేసేసేయండి. ఆర్ ఫుడ్ ఏదైతే మీరు సాలిడ్గా తింటున్నారో, చపాతీలా, రైసా, గోధుమల, ఇడ్లీయా, ఉప్మా ఏది తింటున్నారో హాఫ్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. 45 రోజులు. ఓకే, ఒక బద్ధకంని వదిలేయాలి. కంపల్సరీగా ఒక్కటేదైనా అటెంప్ట్ చేయండి. నెక్స్ట్ వీక్ చేద్దాము అనుకున్న పని ఈరోజే చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ధైర్యం. ఇన్ని రోజులు భయపడింది చాలు చాలు చాలు. ఈరోజు ఎదిరించాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే లిస్ట్ రాసుకుని కాల్ చేసి ఎదిరించేయండి. ధైర్యంగా చెప్పేయండి. మీరు చెప్పాలనుకున్నది ధైర్యంగా ఓపెన్ అప్ అండ్ టెల్. నీ కొడుకుకి భయపడి, హస్బెండ్కి భయపడి, కూతురికి భయపడి, నీకు తెలిసిన వాళ్ళకి భయపడి, ఫ్రెండ్కి భయపడి, ఉద్యోగానికి భయపడి ఇంకెందుకు ఇన్ని రోజులు బ్రతకడం కదా. అందుకని కంపల్సరీగా భయం పడేది ఏదైనా ఒకటి పట్టుకుని ఈ రోజుతో చల్ బై చెప్పేస్తా అని తెగించి ఈరోజు ఒక భయం మిమ్మల్ని భయపెట్టేదానికి ఈరోజు సమాధానం చెప్పండి. ఈరోజు టేక్ అ డెసిషన్, బుక్ తీసుకోండి. ఈరోజు నేను ఇన్ని రోజులు భయపడ్డా చాలు, ఈ రోజు నుంచి భయపడే విషయాన్ని నా మైండ్లోంచి తీసేస్తున్నా, ఎవరితో మాట్లాడాలో వాడితో మాట్లాడుతున్నా అని ఫిక్స్ కండి. ఓకే, ఒక ధైర్యమైన పని చేయండి, ఒక బద్ధకాన్ని పోగొట్టుకోండి. ఒక్క ధైర్యమైన పని ఏదైనా సరే. మీకు డ్రైవింగ్ అంటే భయమా, ఒక్కసారి చేసి పడిపోండి పర్లేదు, కానీ డ్రైవ్ చేయండి. ఓకే, మీకు అటు సైడ్కి వెళ్తే కుక్క అంటే భయమా, ఈరోజు వెళ్ళండి. రోడ్డు మీదకి వెళ్తే నాకేదో అయిపోతుంది అంటున్నారా, ఈరోజు వెళ్ళిరండి. ఒక్క ధైర్యమైన పని ఈరోజు చెయ్యండి. ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి 45 రోజులు చేయండి. 45 డేస్ మీ జీవితం మారిపోతుంది. ఇక థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, క్రియేటివిటీ. ఎప్పుడైతే మీ జీవితంలో క్రియేటివిటీ పోతుందో మీరు అలసిపోతారు, మీరు వీక్ అయిపోతారు, మీకు చేత కాదు,
మీరు ఎందుకురా బాబు జీవితం అని బ్రతుకుతారు. అందుకని క్రియేటివ్గా మారండి. ఉన్న సేమ్ ఇల్లే క్రియేటివ్గా చేయండి. ఉన్న సేమ్ పని కొత్తగా చేయండి. ఉన్న సేమ్ పని ఇంకా ఎంతూజియాజంతో చేయండి. ఉన్న సేమ్ పనే ఏది చేస్తున్నారో అదే ఇంకా అద్భుతంగా నీట్గా చేసేటట్టు చేయండి. కొత్తగా చేసేటట్టు చేయండి. సేమ్ హెయిర్ స్టైల్ ఉందా 10 ఏళ్ల నుంచి, మార్చండి హెయిర్ స్టైల్. సేమ్ బట్టల స్టైల్ వేస్తున్నారా, మార్చండి మీ బట్టల స్టైల్. సేమ్ మాటలు మాట్లాడుతున్నారా, సేమ్ కుళ్ళు కామెడీ, సేమ్ డైలాగులు కొడుతున్నారా, ఈ రోజు నుంచి మార్చండి. ఈ రోజు నుంచి ఏదైనా ఒక క్రియేటివ్ పని, ఏదైనా ఒక న్యూ థింగ్. మీకు తెలుసా, శివ శక్తి మన లోపల ఒక శివుని శక్తి, శివుని పవర్ అండ్ శక్తి ఉంటారన్నమాట. అంటే మాస్కులైన్ అండ్ ఫెమినైన్ ఎనర్జీస్ ఉంటాయి. ఎప్పుడైతే క్రియేటివ్గా మనం ఆలోచించడం స్టార్ట్ చేస్తామో శక్తికి చాలా 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 పవర్ వస్తుంది. అండ్ ఎప్పుడైతే క్రియేటివ్గా ఉంటామో మనలోని శివుని శక్తి జాగృతం అవుతుంది అంటారు. సో అందుకని మనలో శివ శక్తి జాగృతం అవ్వాలంటే డూ సంథింగ్ క్రియేటివ్, సంథింగ్ కొత్తగా, సంథింగ్ న్యూగా, సంథింగ్ వావ్ అని మీకు మీరే అనిపించేటట్టు ఒక చిన్న పని చేస్తేనే కానీ ఆ రోజు తిండి తినకండి. ఏదైనా కొత్తది, ఒక పువ్వు డ్రా చేయండి, ఒక పెన్సిల్తో ఒక డయాగ్రామ్ వేయండి, లేకపోతే సైకిల్ తొక్కండి, లేకపోతే మీరు ఇన్ని రోజులు ఎవరితోనూ మాట్లాడాలంటే భయం వేస్తుంది అన్న వాళ్ళు మీరు 5 minutes ఒక వీడియో రికార్డ్ చేసి 5 minutes అప్లోడ్ చేయండి. మీరు ఏదైనా కొత్తగా క్రియేటివ్గా చేసి చూపించండి. ఇలా గనక మీరు చేస్తే ధైర్యము ఒక ధైర్యమైన పని, బద్ధకము ఒక్కటేదైనా మిమ్మల్ని బద్ధకంగా మార్చేస్తున్న పని అలవాటును పోగొట్టుకోండి. అండ్ ఒక్కటేదైనా క్రియేటివ్గా చేయండి. మీకున్న కష్టాలన్నీ పక్కన పెట్టండి. ఈ 3 చేయండి, ఆటోమేటిక్గా అన్నీ కరగడం స్టార్ట్ అవుతాయి 45 daysలో. నేను చెప్పింది ఆలోచించండి. నేను చెప్పింది కంపల్సరీగా మీ జీవితంలోకి ఇంక్లూడ్ చేయండి. కొత్తగా చేయండి, ఏదైనా న్యూగా ట్రై చేయండి. జీవితాన్ని కొత్తగా చూడడం నేర్చుకోండి. ఎప్పుడైతే అలా చూస్తామో, ఎప్పుడైతే అలా చేస్తామో, ఎప్పుడైతే ధైర్యంగా ముందుకు అడిగేస్తామో అన్నీ మారుతాయి. ఖచ్చితంగా అన్నీ మారుతాయి. చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. గట్టిగా అవ్వడం, బికమ్ స్ట్రాంగ్, బికమ్ రెసిలియంట్. ఈ 2 ఆపోజిట్ పదాలు. గట్టిగా ఉండాలి, సిచ్యువేషన్ తగ్గట్టుగా బెండ్ కావాలి. ఈ 2 చాలా 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 ఇంపార్టెంట్. సో స్ట్రాంగ్ అండ్ రెసిలియన్స్ షుడ్ బి అవర్ క్యారెక్టర్. మనలో ఒక స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ ఉండాలి. మనలో బెండ్ అయిపోయేంత మెత్తని మనస్తత్వం కూడా ఉండాలి. ఓకే, ఈ 2 ఈజ్ అ గ్రేట్ కాంబినేషన్. ఓకే, ఒక మజిల్ మీరు మామూలుగా ముట్టుకుంటే సాఫ్ట్గా ఉంటుంది, కానీ టైట్ చేస్తే గట్టిపడుతుంది. అలాగే నీరు లిక్విడ్లా కారిపోతుంది, కానీ ఒక్కసారి ఎగసిపడిందంటే కొట్టుకుపోతారు అందరూ. అలా మన జీవితంలో స్ట్రాంగ్ అండ్ రెసిలియంట్ 2 ఉండాలి. అటు మెత్తని మనసు ఉండాలి, ఇటు గట్టి మానసిక స్థితి ఉండాలి. ఓకే, ఇలా ఉండాలంటే 3 జోన్ల మీద మీరు వర్కౌట్ చేయాలి. 3 zones. ఫస్ట్ ఫిజికల్, ఎమోషనల్ అండ్ మెంటల్. ఈ 3 phases-లోనూ మీ మానసిక స్థితిని, మీ శారీరక పరిస్థితిని, మీ ఎమోషన్స్ని మూడింటిని ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటారో దెన్ యూ బికమ్ స్ట్రాంగ్ అండ్ రెసిలియంట్. ఫస్ట్ ఫిజికల్గా సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్ చాలా చాలా తక్కువ. సాల్వ్ చేయగలిగిన ప్రాబ్లమ్స్ కొన్నే ఉంటాయి. క్రానిక్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్ కొన్నే ఉంటాయి. ఈ క్రానిక్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఉంటుంది. మీరు నెగ్లెక్ట్ చేయకుండా త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గుతాయి. ఎనీ ఫిజికల్ ప్రాబ్లం, మందులు అండి నాకు మందులు వాడడం ఇష్టం లేదండి అంటారు. ఎందుకు ఇష్టం లేదు? నువ్వెవరికి చెప్పడానికి? డాక్టర్ దగ్గరికి వెళ్ళు, వాడు. దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఇంకేమైనా మందులు ఉంటే వాడు. లేదు అవ్వదు అనుకుంటే ఇనీషియల్గా వాడి స్లోగా చేంజ్ అయ్యి న్యాచురల్ లైఫ్ స్టైల్లో హెల్త్ పెంచుకో. అంతేగాని నాకు మందులు వాడడం ఇష్టం లేదు అని ఒక ఆయన బీపీ ట్యాబ్లెట్స్ వేసుకోవడం మానేశాడు. సొంత డెసిషన్లు తీసుకోవద్దు. మంచిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాల్సిన మెడిసిన్ తీసుకుని, నాకు బీపీ వచ్చిందండి 40 ఏళ్లకే, రాకూడదా ఏంటి? వస్తాయి, ఏమి కాదు, యాక్సెప్టెడ్, దట్స్ ఓకే. బీపీ రావచ్చు, షుగర్ రావచ్చు, కాళ్ళ నొప్పులు రావచ్చు, మనుషులందరికీ వస్తాయి. ప్రపంచం భూమి ఉన్నంత వరకు ఉండిపోం మనం. ఓకేనా? వస్తాయి, అయిపోతుంది. బాధపడుతూ నేను అవి వాడకూడదు, నాకు ఇవి జరగకూడదు, నాకు బీపీ రాకూడదు, నాకు కొలెస్ట్రాల్ పెరగకూడదు అని పిచ్చి లెక్కలన్నీ వేసుకోకండి.
హ్యాపీగా ఇప్పుడు మందులు ఉన్నాయి, వేసుకోండి, మిగతా పనులు పని చేసుకోండి కదా. సో ఫిజికల్గా ట్రీట్మెంట్లు ఉన్న వాటిని నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే, వెరీ ఇంపార్టెంట్. సెకండ్, ఫిజికల్గా స్ట్రెంగ్త్ పెంచుకోండి, ఎక్సర్సైజ్ కంపల్సరీగా చెయ్యండి. సెకండ్ వచ్చేసి ఎమోషనల్ డ్రామా. ప్రపంచంలో ఎవడి ఎమోషనల్ గేమ్ అయినా సరే మీరు మధ్యలో దూరద్దు, మీకు అనవసరము. మీ ఆయనకి ఎట్లా ఉంది, మీ అంకుల్కి ఎలా ఉంది, మీ అమ్మ ఎంత బాధపడుతుంది, నీ కొడుకు ఎంత బాధపడుతున్నాడు, ఇవి నువ్వు తలకెక్కించుకోవాల్సినవి కావు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బాధపడుతున్నారు, వాళ్ళు ఆల్రెడీ బాధ పెడుతున్నారు. అవన్నీ తలకెక్కించుకొని నువ్వు ఇంకా బాధపడుతున్నావు. ఇంత చిన్న కామన్ పాయింట్ ఇది. బాధ ఉంది, కష్టం ఉంది, ప్రాబ్లం ఉంది, ఎవరో తిడుతుంటే బాధ వేస్తుంది, కానీ ఎక్కువసేపు తలకెక్కించుకోకూడదు, టైం వేస్ట్ చేయకూడదు, ఎవడి ఎమోషనల్ డ్రామాలోకి దిగిపోకూడదు. వెరీ ఇంపార్టెంట్ ఇది. ఎవడి ఎమోషనల్ డ్రామాలోకల్లా దిగిపోయి అప్పుడు నన్ను నా గర్ల్ ఫ్రెండ్ మోసం చేసింది, అయిపోయిందా, చేసేసిందా, ఆమె ఎమోషనల్గా గేమ్ ఆడేసిందా, నువ్వు మోసపోయావా, ఇంకా చాలు, బయటికి రా, నీకంటూ ఓ జీవితం ఉంది, జీవితం ఉంది, ఇది ఇంపార్టెంట్. సో అందుకని ఈ రోజు నుంచి ఎవడి ఎమోషనల్ డ్రామాలోకి దూరద్దు. ఎవడి ఎమోషనల్ డ్రామా, వాడికి ఏవో కష్టాలంటే నేనెందుకు బాధపడాలి, చుట్టుపక్కల ఎవరికో ఏదో అయితే నేనెందుకు కష్టపడాలి, నేనెందుకు బాధపడాలి, బాధపడను. ఎమోషనల్ డ్రామాలోకి నేను ఒక పావులాగా మారిపోను. ఇది వెరీ ఇంపార్టెంట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవడు ఎమోషనల్ గేమ్లోకి దూరద్దు. ఈ ఎమోషనల్ గేమ్లోకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని వాళ్ళ ఎక్స్పీరియన్స్తో కిందకి గుంజి మరీ లెంపకాయలు వేస్తారు. అందుకని డోంట్ ఎంటర్. అస్సలు ఎవడైనా కోపంగా ఉన్నాడు, ఆడు ఎందుకంత కోపంగా ఉన్నాడు అని నువ్వు దూరద్దు. కోపంగా ఉంటే వాడే చల్లబడతాడు, నువ్వు రిలాక్స్ అవ్వు. ఓకే, ఎప్పుడైతే నువ్వు ఇలాంటి మైండ్ సెట్ తెచ్చుకుంటావో నీ చుట్టుపక్కల ఎవ్వడు నాటకాలు ఏడు. వాడు ఒక మాట అనేసరికి నువ్వు నన్ను ఇంత మాట అంటావా అని ఏడ్చేసరికి ఓకే నెక్స్ట్ టైం ఇంకోసారి ఇంకోలా ఆడుకోవచ్చులే అనుకుంటాడు. దేనికి అంత సీన్ లేదు, దేనికి ఎమోషనల్గా ఇన్వాల్వ్ అయిపోయి నా పరిస్థితి ఏంటంటే, నా బ్రతుకు ఏంటంటే అంత సీన్ లేదు. మొన్న ఒక అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయికి ఇంతకు ఫస్ట్ ఒక అబ్బాయిని ప్రేమించింది, వాడు మోసం చేశాడు, అయిపోయింది, చాలా కష్టపడి 3 ఏళ్ల తర్వాత బయటకు వచ్చేసింది. ఆ ఆలోచనల నుంచి బయటకు వచ్చేసి ఇప్పుడు మంచిగా ఉద్యోగం చేసుకుంటూ, ఉద్యోగంలో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు, చాలా బాగా మంచిగా మాట్లాడుకున్నారు, ఇంటికి వెళ్ళారు, ఇంట్లో చెప్పారు, ఇంట్లో మ్యారేజ్ కూడా ఒప్పుకున్నారు. ముహూర్తాల కోసం వెయిటింగు. ఇంతలో ఇంతకుముందు ప్రేమించిన అబ్బాయి వెనక్కి వచ్చాడు. నేను నిన్నే ప్రేమిస్తున్నా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నన్ను ఎందుకు ఆశలు పెట్టావు అని చెప్పి చాలా వెంటబడి టార్చర్ పెడుతున్నాడు. అంతా బాగున్నప్పుడు ఇప్పుడు ఎందుకు వచ్చావురా బాబు వెనక్కి అనే గొడవలో, అనే కన్ఫ్యూజన్లో అప్పుడెప్పుడో ఆమె మెసేజ్లు పంపించినవి, ప్రేమ మెసేజ్లు అన్నీ బయటకు తీసి ఇవన్నీ ఉండగా నువ్వు నన్ను ఎట్లా మోసం చేస్తావు అని ఉల్టా ఈమెనే మోసం చేస్తున్నా అనే డ్రామాలోకి దిగాడు. ఈమె ఒకటే కారులో కూర్చుని ఒకటే ఏడుపు, ఇంట్లో ఏడిస్తే తెలిసిపోతుంది కదా, అందుకని బయటకు వచ్చి కారు ఇక్కడ మన గండిపేట సైడ్ ఉంటుంది అక్కడికి వెళ్ళిపోయి కారులో కూర్చుని ఏడుస్తూ గొడవ పడుతుంది. అంత ఎమోషనల్ డ్రామా, అంత సీను ఎవ్వడికి ఇవ్వద్దు. నీ లైఫ్లో ఎవ్వడికి అంత సీన్ ఇవ్వద్దు. వదిలేసి వెళ్ళిపోయాడు, అయిపోయింది, డన్ అండ్ డస్టెడ్. అలాంటి వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చుకుని నా మనసు ఏమవుతుంది, నేను ఇలాంటి చెడ్డదాన్న, ఆ మెసేజ్లు బయటకు వస్తే తొక్కొస్తాయి, ఏం కాదురాబాయ్ నేను చూసుకుంటా అనే ధైర్యంతో మీరుంటే ఆటోమేటిక్గా అవన్నీ సబ్సైడ్ అయిపోతాయి. ఎవడి ఎమోషనల్ గేమ్లోకి పడద్దు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకుని ఏమీ కాదు, ఏం చేసుకుంటావో చేసుకో అని నిజంగా పోలీసుల హెల్ప్ తీసుకుని ఆ అమ్మాయి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుని హ్యాపీగా పెళ్లి చేసుకుని ముందుకెళ్ళింది. సో పాయింట్ ఏంటంటే, మీరు ధైర్యంగా అడుగు ముందుకేస్తే సమస్య వెనక్కి తిరిగి పారిపోతుంది. మీరు ముందుకు వెయ్యకుండా అంటే అంత ఈజీ కాదు సార్, ఏది ఈజీ కాదు మా లైఫ్లో, ఏది ఈజీ కాదు, చేయాల్సిందే. ఇది ఇంపార్టెంట్. తర్వాత మెంటల్ హెల్త్, పీస్ ఆఫ్ మైండ్, ప్రశాంతతని ఏదైనా సరే కోల్పోకూడదు, ఏదైనా సరే ఒకటే ఆలోచనలో ఉండిపోకూడదు. ఇది గనక ప్రాక్టీస్ చేయగలిగితే, ఇది గనక మీకు అలవాటైతే, ఇది గనక మీరు ఫిక్స్ అయితే మైండ్లో, మీకు తెలియకుండానే ఒక మానసిక స్టెబిలిటీ వస్తుంది. అండ్ ఇది మీరు ఒక 45 రోజులు ప్రాక్టీస్ చేయండి, 45 days.
ఒక బుక్ కొనుక్కోండి. ఆ బుక్లో డాక్టర్ హరీష్ తెనేటి సైకాలజీ క్లాసెస్ ఆర్ డాక్టర్ హరీష్ తెనేటి టిప్స్ అని రాసుకోండి. లేదా మీ పేరుతోనే మీ పేరు రాసి లర్నింగ్ నేర్చుకున్న విశేషాలు అని పెట్టుకుని ఇవి రాసుకోండి. ఫిజికల్గా స్ట్రాంగ్ అవుతా, మెంటల్గా ఎవడి మీద ఆధారపడను, ఎమోషనల్గా ఎవడి డ్రామాతో నాకు పని లేదు, నాకు ఒక లైఫ్ ఉంది, నేను దాన్ని బతుకుతా అని ఫిక్స్ కండి. సామిరంగా జీవితం మారుతుంది. స్టెప్ ముందుకు వెయ్యండి. ఈ పనులు 45 రోజులు చేయండి. 3 పాయింట్స్ చెప్తున్నా, 3 పాయింట్స్. ఈ 3 పాయింట్స్ కూడా మీ జీవితంలో మీరు ఇంక్లూడ్ చేసుకోలేకపోతే, మీరు ఇంక్లూడ్ చేసుకుంటుంటే ఫస్ట్ కొన్ని రోజులు ఇబ్బంది అవుతుంది, కానీ అది తట్టుకుని నించోండి. 45 రోజులు జీవితం మారుతుంది. చేయండి అండ్ చేసి ఎలా ఉంది నాకు చెప్పండి. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఓపిక్గా వింటున్నందుకు. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. కొంతమందికి నా వీడియోలు అవసరము లేకపోవచ్చు. అంటే 10 లక్షలు ఉన్నవాడికి 1000 రూపాయలు అప్పు పెద్ద అప్పు కాదు కాబట్టి వాడికి ఏం చెప్తున్నారో 1000 రూపాయల స్టోరీ అని అనిపిస్తుంది. మీలాంటి వాళ్ళు ప్లీజ్ స్కిప్ చేసేయండి, రాంగ్ కమెంట్స్ పెట్టద్దు. ఎందుకంటే నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి ఇవి చాలా ఉపయోగపడతాయి. నాకు తెలుసు ఎలాంటి మైండ్ సెట్తో పీపుల్ వస్తున్నారో. సో అందుకని కంపల్సరీగా అవసరం ఉన్నవాడికి వీడియోలు పంపించండి. వాళ్ళకి హెల్ప్ అవుతుందని మాత్రమే మా ఉద్దేశం. అండ్ మీరు కూడా రాసుకుని కంపల్సరీగా ఫాలో కండి. 40 రోజుల్లో 45 డేస్లో మారదాం. అండ్ త్వరలో మెడిటేషన్ క్లాసెస్ అనౌన్స్ చేస్తాను. ఎవ్రీ సండే ఆన్లైన్లో చేస్తాను. హ్యాపీగా మెడిటేషన్ క్లాస్ జాయిన్ అవ్వండి. మంచిగా మీరు కూడా కూల్గా లైఫ్ని రిలాక్స్డ్గా జీవితాన్ని మార్చుకుని ముందుకెళ్ళండి.